వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయా? అభివృద్ధితో పాటు రెడ్ బుక్ రూల్స్ కూడా అమలవుతున్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జన్మభూమి కమిటీలు, గ్రామ పంచాయతీల బలోపేతం, పేదల కొరకు అన్న క్యాంటీన్ల ఏర్పాట్లు, ఈ విధంగా అభివృద్ధి సంక్షేమంతో ముందుకు అడుగు కనపడుతుంది. అదేవిధంగా రెడ్ బుక్ అమలు కూడా జరుగుతుందన్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ నేతలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మొదలగు వారిపై పలు కేసులు నమోదైన సంగతి మనకు తెలిసిందే. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. తాజాగా ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సిఐడికి దీన్ని అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ కుంభకోణంలో ప్రధానంగా ఆర్కే రోజా, ధర్మాన ప్రసాదరావు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలను సిఐడి విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదంతా కూడా రెడ్ బుక్ రూల్స్ అని, కక్ష సాధింపు చర్యలని వైసీపీ చెప్తుంటే ఈ రెడ్ బుక్లో ఒక్క నిర్దోష పేరు కూడా లేదని, కేవలం నేరగాళ్లు, ప్రజాస్వామ్యమును దిగమింగిన ఆర్థిక ఉగ్రవాదులు మాత్రమే ఉండారని టీడీపీ, చట్టం తన పని తాను చేసుకుపోతుందని జనసేన, బీజేపీ పార్టీలు చెప్తున్నాయి. అసలు ఏపీలో అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఈ రెడ్ బుక్ ఏంటి? దాని రూల్స్ ఏంటి? ఈనాడు చర్చ ద్వారా తెలుసుకుందాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ నేత అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా వైసీపీ నేత అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత వీర మహిళ అడ్వకేట్ కళావతి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే చౌదరి గారు. ఏంటి, నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు రెడ్ బుక్ గురించి. నేను ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళి చెప్పాను, మరి వదిలేయమంటారా? మమ్మల్ని ఎవరైతే ప్రజల సొమ్ము దిగమింగారో వాళ్ళని వదిలేయమంటారా అని అడుగుతున్నారు. అసలు రెడ్ బుక్ రూల్స్ ఎవరెవరికి వర్తిస్తాయి, ఏమనుకుంటున్నారు? మీ మాటలో ప్లీజ్. లక్ష్మణ్ గారు, మొదట మీకు అలాగే మన అమ్మ టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత సుజాత గారికి, అలాగే మన కళావతి గారు జనసేన అడ్వకేట్ కళావతి గారికి, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి నమస్కారం. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా విధానాలపైన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాత గవర్నమెంట్లో జరిగిన, ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపైన అనేక అంశాలపైన శ్వేతపత్రాలు ఇచ్చేయడం జరిగింది. మేము అధికారంలో రాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా యువగాళ్ళను ఎదుర్కొని అడ్డుకొని లోకేష్ గారిని ఎక్కడ కూడా తిరగనీయకుండా ఆపేశారు. అప్పుడు వారు కొంత సమాజానికి నష్ట కలిగించే విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు, అక్రమాలపైన కేసులు బనాయించి అక్రమంగా పెట్టిన వాళ్ళపైన కొంత ఆయన అధికారులు, ప్రజల మధ్య జరిగిన సమస్యలపైన కొంతమంది అధికారుల పేరు రాసుకున్నారు. అది చట్ట ప్రకారం అయితే నేరం. కానీ అప్పుడున్న రాజ్యాంగం వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం కాబట్టి ఎవరు ప్రతిపక్షాలు ఈదులో తిరగలేకపోయాం, కనీసం సోషల్ మీడియాలో మాట్లాడలేకపోయాం. చిన్న పోస్ట్ పెడితే కూడా జీవో నెంబర్ 141 నోటీసులు, అవసరస్తులు వచ్చేవి. సో అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, ఇట్లా చట్టాన్ని అతిక్రమించి మానవ హక్కుల్ని, ప్రజా హక్కుల్ని హరిస్తున్న అధికారులపైన ఖచ్చితంగా మనం అధికారులకు చర్య తీసుకోవాలని చెప్పి ఆయన భావించాడు. అప్పుడు ఆయన కొంతమంది అధికారులు దుర్మార్గులుగా వ్యవహరించడం పైన పేర్లు రాసుకున్నారు. దానిపైన ఈరోజు 16 మంది ఎస్పీలు, ఐఏఎస్లు, 10 మంది ఐపీఎస్లు, 16 మంది ఐపీఎస్లు, 10 మంది ఐఏఎస్లు వాళ్ళు వెయిటింగ్ ఫర్ రిజర్వ్. అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు కూడా వ్యవస్థకు వచ్చే కొద్దికి అనేక అక్రమాలు పాల్గొన్నారని వాళ్ళు వెయిటింగ్ ఫర్ రిజర్వ్ పెట్టారు. సో ఇది తప్పేం కాదు. 1957 నుంచి కూడా ఇలాగ ఎవరైనా తప్పుగా చేస్తే ఆ ఎంక్వైరీలో తప్పులు తేలితే వాళ్ళపైన పనిష్మెంట్ ఉంటారు. అయితే మేము జీతాలు ఆపడం లేదు, వాళ్ళ క్వార్టర్స్ తీసేయడం లేదు, వాళ్ళు సెలవు లేకుండా మానేసేయడం లేదు. వాళ్ళు కేవలం తప్పులు చేశారు అనుమానంతో వాళ్ళని వెయిటింగ్ ఫర్ రిజర్వ్ పెట్టారు. ఇది తప్పేం కాదు. అయితే ఇంకా చాలా దుర్మార్గంగా చూశారు లేదు, మన పొంగనూరులో, మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో పత్రాలు కాల్చేయడం, సెక్రటరియట్లు కాల్చేశారు. చాలా మండల కేంద్రాల్లో అనేక రకమైన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తస్కరించారు, తగలబెట్టేశారు. వీటికన్నిటికీ ఉప్పందిస్తున్న వాళ్ళు ఎవరు అని అనుమానాలు. ఇప్పుడు పిన్నెల్ని తప్పించుకోవడానికి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా సమాచారం ఇచ్చాను ఒక డౌట్. ఈరోజు 2 సెంటర్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కర్ణాటక నుంచి నేపాల్ తరలించిన అధికారుల్లో కొంతమంది ఆంధ్ర ప్లస్ కర్ణాటకలో అధికారులు బాగుంది. ఇవన్నీ కూడా వెరిఫికేషన్లో తేడాల్సి ఉంది. కాబట్టి చాలా అంశాలపైన
ముందుగానే ఎవరైతే నిర్దోషులు ఉన్నారో వాళ్ళని జాగ్రత్త పరచడం కోసం నానిని కానీ వంశీని కానీ అలాగే దూరంపూడి వారి విషయాల పైన అనేక అంశాలపైన ముందస్తు సమాచారం పోగొట్లుగా వస్తున్న అనుమానం విత్ ఫోన్ మెసేజ్లు కాల్స్ ద్వారా రికార్డ్స్ ద్వారా కలిపెట్టిన తర్వాత ఈ 16 మందిని తీసుకొచ్చి వెయిటింగ్ ఫర్ రిజర్వ్ కింద పెట్టారు. ఇది కొత్త చట్టం కాదు సార్, 1957 నుంచి ఉంది. ఎవరైనా సరే పొరపాటు చేస్తే ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ అన్యాయంగా అక్రమంగా కక్షాధిపతి చర్యలు అంటే ఎందుకు చెప్తాను. ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఉద్యోగం ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా, కనీసం కోర్టు కేసు సమాధానం చెప్పకుండా 5 ఏళ్ల పాటు విసిగించింది. అదే నిమ్మగడ్డ రమేష్ గారిని చాలా రకాలుగా ఉపయోగించుకొని అనేక రకాలుగా ఫలితాలు సాధించి స్థానిక సంస్థల్లో విస్తృతమైన మెజారిటీ సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిమ్మగడ్డ రమేష్ గారిని పక్కన పెట్టేశారు. ఇది కష్టాన్ని చూపించారు. ఆయన కూడా లాస్ట్ మూమెంట్ ఇబ్బంది పెట్టారు. ఇది కాకుండా చాలా మంది అధికారులను లూప్ లైన్లో పెట్టి జీతాలు ఇవ్వకుండా, క్వార్టర్స్ ఇవ్వకుండా, కనీసం లీవులు కూడా ఇవ్వకుండా 5 ఏళ్ళు నరకం అనిపించేసారంటే మనం చూసాం. అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చాలా తప్పండి. రెడ్ అంటే రిలయబుల్ ఎకనామికల్ డెవలప్మెంట్. ఈ విషయం నేను చెప్పింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్లో నిరసన తెలియజేసినప్పుడు అఖిలేష్ యాదవ్ గారు చడిగా రెడ్ బుక్ అంటే ఏంది, దాన్ని క్లోజ్ చేసి జూమ్ చేసి చూస్తే దాని మీద ఈ అక్షరాలు ఉన్నాయి. అవును, దానికి నువ్వు భయపడుతున్నానని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అధికారం పోయిన తర్వాత కర్ర చూసి పావు అనుకుంటున్నాడు, పావును చూసి పిల్లి అనుకుంటున్నాడు, అర్థం కావట్లేదు. సో ఇక్కడ సిచ్యువేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అన్యాయ అక్రమాల పైన వెలికి తీస్తున్న అంశాలపైన అనేక కుంభకోణాలు బయటపడతాయి. ఉదాహరణకి మన చెవిరెడ్డి గారి కుమార్ అరెస్ట్ చేసినప్పుడు కూడా అనేక అంశాలపైన బెంగళూరు ఎయిర్పోర్ట్ కి సమాచారం లేని విషయం కూడా మాకు సమాచారం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు దేవినేని అవినాష్ గారిని కూడా వెనక్కి పంపించినట్టుగా కూడా తెలుస్తుంది హైదరాబాద్ నుంచి. అవునండి, అవును. ఇవే కాదు, ఇది చాలా ఎగ్జాంపుల్ అండి. చెప్తే పోతూ ఉండే వాళ్ళంటే చాలా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీలో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు పాల్గొంచుకున్న కార్యనిర్వాహకులు ఐఏఎస్ ఐపీఎస్లు వ్యాపారంలో చేశారు. ఇప్పుడు చౌదరి గారు, మీరు ఇందాక చెప్తూ ఎవరైతే కొంతమంది వాళ్ళ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టారంటున్నారు, వాళ్ళ ప్రభుత్వంలో తీసుకున్న చర్యలనేమో ఇబ్బందులు పెట్టారంటున్నారు, మీ ప్రభుత్వంలో చేసేటప్పుడేమో చట్ట ప్రకారం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. అంటే ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అలానే చెప్పుకుంటుంది అనుకోవాలా? లేదండి, గత ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తారని జీతాలు ఇవ్వకుండా లూప్ లైన్ లో పెట్టేసి పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళు కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పలేరు కదా తిరిగారు. ఇది మీరు గమనించారు, వార్తలు వచ్చాయి. మేము ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులని ఆ విధంగా జీతాలు ఇవ్వకుండా లూప్ లైన్ లో పడేలా వెయిటింగ్ ఫర్ రిజర్వ్. వాళ్ళకి అన్ని హక్కులు అనిపిస్తాయి. ఉదయాన్నే వస్తారు అంటే సాయంత్రం వెళ్ళిపోదు. రూల్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండి. ఇది ఇప్పటి నుంచి రూల్ కాదు, ఎప్పటి నుంచో ఉంది. గతంలో చెన్నారెడ్డి గారు గమనించారు సబ్జెక్టు కరెక్షన్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పెట్టమంటే పేపర్ మీద పెట్టకుండా ఫైల్ ఇసిరి ముఖాన్ని కూడా వెళ్ళాడు చెన్నారెడ్డికి. అంటే నువ్వేం పీక్కుండా పీక్కోను అంటే ఇంత నిక్కచ్చిగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు అప్పుడు ఉండేవాడు. ఇప్పుడు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ అధికారులు కలిసి రాజకీయ నాయకులతో వ్యాపారం చేస్తారు. గతంలో రాజకీయ నాయకులు వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. ఇప్పుడు రెండు ఊటైపోయి ఆ ఊటైన వల్ల ఈరోజు ల్యాండ్ స్టాండ్ మైన్ పైన భయంకరమైన అవినీతి అక్రమాలు జరిగిన విషయాన్ని శ్వేతపత్రాలు చూశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి మీరు ఆరోపణలే చేస్తున్నారా, ఆధారాలు ఉన్నాయా? మీరు ఆర్కే రోజా గారు కానీ సిఐడికి అప్పగించారు అంటున్నారు, ఎంతవరకు నిజం అది? నేను 2 విషయాలు క్లియర్గా చెప్పదలుచుకున్నాను సార్. ఆడుదాం ఆంధ్ర అనేది పెట్టిన 100 కోట్ల బడ్జెట్ లో ఆడుదాము ఆంధ్రప్రదేశ్ పక్కన పడేసి అవినీతికి పరాకాష్ఠగా లేపారు. ఆయన ధర్మాన ప్రసాదరావు గారు కానీ, ఈవిడ మినిస్టర్ రోజా గారు కానీ, అలాగే కేతిరెడ్డి రెడ్డి గారు ఆయన కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర యువకుల ఆటల పోటీలకి శాలరీ దాటి ఇవ్వాల్సిన ఆటల పోటీలని నిర్వీర్యం చేశారు. కిట్ల పేరుతో ఆటల పోటీలకు సంబంధించిన సామగ్రి పేరుతో కొన్ని నాసిరకం వస్తువులు టెండర్లు పెట్టి అవినీతి అధికారులకు తరలేపారు. టోటల్ బడ్జెట్ లో 100 కోట్ల అవినీతి జరిగిందండి. దీంట్లో ఎవరెవరు వాటాలు ఎంత ఉన్న విషయం నేను చాలా సీరియస్ గా తీసుకొని సిబిసిఐడి ఆధారాలతో సహా సేకరించింది. దాని మీద రోజా గారికి, ధర్మన్ ప్రసాద్ గారికి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు నోటీసులు తీసుకున్నప్పుడు మెన్షన్ చేస్తారు ఏంటని, మాకు చంద్రబాబు నాయుడు గారి లాగా అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసి బస్ ఎక్కండి, ఎందుకు అరెస్ట్ చేస్తారు సెక్షన్ చెప్పండి, నేను చెప్పం స్టేషన్కి రండి, నోటీస్ ఇవ్వండి, నేనేమన్నా స్టేషన్కి రండి, నేను చెప్పట్లా. నేను చట్ట ప్రకారం చేస్తున్నాను. ముందు నోటీస్ ఇస్తున్నాం, వాళ్ళు పారిపోతున్నారు, కొంతమంది కనకుండా వెళ్ళిపోతున్నారు. అయినా సరే వాళ్ళు కూడా మేము పనిచేసి చట్ట ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నాం. అట్లా ఏదో నోటీసులు ఇచ్చారు రోజా గారికి కానీ, ఆయన ధర్మా ప్రసాదరావు గారు కానీ, ఈయన కానీ రెడ్డి గారికి కానీ. సో వీళ్ళు స్పందించాలి కదా, స్పందించి మాకు ఈ ప్రాబ్లం ఉందా లేదు చూసుకోవాలి కదా. మేమైతే ఆధారాలు నిరూపించగలం. మా దగ్గర ఎవిడెన్స్ తో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులు పెట్టి అక్రమాలుగా బాబు గారిని మూసేసినట్టు కాదు.
ఎవరినైతే టార్గెట్ చేద్దామని చెప్తున్నారని తప్పు. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళు టార్గెట్ అవుతున్నారు. బియ్యం విషయంలో చూడండి, 8,000 టన్నుల కాకినాడ పోర్టులో సీజ్ అయినాయి. వాళ్ళ ద్వారా కూడా అరెస్ట్ అయిపోతారు. పెద్దిరెడ్డి గారు అవినీతి దందా చూశారు, వాళ్ళ కొడుకు వాళ్ళ మీద అరెస్ట్ అయిపోతారు. చెవిరెడ్డి గారి విషయం చూశారు, అలాగే పిన్నెల విషయంగా చూశారు. ఎక్కడ ఏ సడన్గా చూడండి మీరు, గంజాయి విషయం కాడి నుంచి, డ్రగ్స్ కాడి నుంచి ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టడం. ఖచ్చితంగా రాష్ట్ర సంపద దోచుకున్న రోజా గారు కావచ్చు, ధర్మన ప్రసాద్ కావచ్చు, ఇంకో రెడ్డి గారు కావచ్చు, ఒకటే మాట చెప్పదలుచుకున్నాం. మీరు న్యాయంగా పరిపాలించమని చెప్పి రాష్ట్రంలో ప్రజలు మీకు 150 సీట్లు ఇచ్చారు, మీరు దందా చేశారు, మేము వాళ్ళ చేయించుకున్నాం.